హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఎగ్ ఫ్రై రెసిపీ చూపించబోతున్నాను. లెట్స్ వాచ్. రెసిపీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకు అయిపోతుందండి, టైం కూడా ఎక్కువ పట్టదు. ముందుగా 5 ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నానండి. 3 మీడియం సైజ్ ఆనియన్స్, 3 పచ్చిమిరపకాయలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. బాయిల్ చేసిన ఎగ్స్ని నీట్గా పీల్ ఆఫ్ చేసుకుని నేను ఇక్కడ చూపించిన విధంగా లోపల చందమామను తీసేసి పైన వైట్ని ఇలా 4 పీసెస్ లెక్క కట్ చేసి పెట్టుకుంటున్నానండి ఫ్రై చేయడానికి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను గైస్. ఆయిల్ హీట్ ఎక్కాక అందులో కాస్తంత పసుపు, ఉప్పు, కారం వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఫ్రై చేసి తీసేసుకున్నానండి. ఆ మిగిలిన నూనెలోనే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి ఫ్రై చేసుకున్నానండి. దాంట్లో ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకున్నానండి. అది కొంచెం కాసేపు ఫ్రై చేసిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర, పైన కొంచెం నిమ్మరసం చల్లుకోవడానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకోవడం వల్ల నిమ్మరసం కర్రీకి పడుతుంది. మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.